అని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతానని వద్దు నేను మీరు కూర్చోబెడతారు నన్ను ఇబ్బంది అన్నయ్య. మీకు ఏం తెలుసా? నేను ఆ పొద్దున రాత్రి 8 గంటలు వదిలేరు ఆయన. తెలుసా మీకు? ఏమన్నా తెలుసా ఏంటి నేను ఏం చేశానని? ఏమన్నా పొడి చేయనా? ఏమన్నా చేశానా? ఒక్క స్టేటస్ కోసం, అది ఒక్క స్టేటస్ కోసం ఏమన్నా నేను ఏం తెలియనా? నాకు ఇక్కడే తేలాలి సార్. నేను ఏం చేసుకున్నా ఇక్కడే చేసుకుంటా, కావాలైతే ఇక్కడే కూర్చోబడిపోతా మీకోసం. నాకే స్టేషన్ దాకా వెళ్తే సార్ అవ్వదండి. ఎస్పీ గారు మీకు కూడా ధనమండి, మీకు కాలు మొక్కుతాను సార్. నేను తప్పు మీకు ఎన్నో వచ్చుంటాయి, మీరు ఎన్నో చూసుంటారు నా కళ్ళ ముందర. మీ కళ్ళ ముందర కూడా మీరు ఎన్నో చూసుంటారు. ఇటువంటిది ఏమన్నా చూసారా? ఒక మానసికంగా మనిషిని టచ్ చేసి పర్సనల్ విషయాలు టచ్ చేయడం అంటే అదే పర్సనల్ మెసేజ్లు ఓపెన్ చేయడం అన్నది సార్. పర్సనల్ మెసేజ్లు ఓపెన్ చేయడం అంటే ఒక అమ్మ ఒక పిల్లం నా లవర్ పెట్టిన మెసేజ్లు ఓపెన్ చేశారంటే మీరు చూడాలి సార్. అది ఎవరు ఓపెన్ చేశారు? నా ఫోన్ 4 రోజులు ఉండన్నా సార్. స్టేషన్లో 4 రోజులు ఉండన్నది. స్టేషన్లో 4 రోజులు ఉండన్న నా ఫోన్ ఎవరు ఓపెన్ చేశారని నేను చెప్పగలను సార్. స్టేషన్లో ఉన్నది, స్టేషన్లో ఉన్నా సార్. ఎవరు తీసుకున్నారు అడగండి, ఎస్ఐ గారిని అడగండి. నా లవర్ ఫోన్, నా లవర్ మెసేజ్లు ఓపెన్ చేయడానికి ఎవరంటే ఒక్క మాట చెప్పండి మీరు. ఎందుకండి ఆ లవర్ మెసేజ్లు ఓపెన్ చేయారంటే అది చెప్పకుండా ఉంటుందండి ఎవరికైనా. ఎంత బాధ ఉంటుంది సార్, మీకు అర్థం అవ్వదు సార్ నా బాధ. నేను ఏం చేసుకోవడం టచ్ ఇవ్వను సార్. మీకేం పని ఉన్నా ఆ పని చూసుకోవాలి అంతే తప్ప ఆ మెసేజ్ ఎవడ ఓపెన్ చేయమన్నాడు వెళ్ళి దానికి ఎందుకండి? లవర్ మెసేజ్ ఓపెన్ చేయాలి. చెక్ பண்ணுவாங்க போலீஸ் என்ன மெசேஜ் செக் பண்ணி டூட்டியா போலீஸ் போடு ஓகே Initiated by Inspector of Police. This is IT Act, no? The Inspector is investigating his case. Already 4 రోజులు ఏంటంటే 4 రోజులు పైన అయిపోతుంది సార్. ఆల్రెడీ 4 రోజులు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్పేసి అన్నారు. లాయర్ గారి దగ్గరికి వెళ్ళమంటే లేదు. He can come to my office along with the lawyer. ఏం లేదు సార్, ఫోన్ తీసుకుని నా పర్సనల్ టచ్ చేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారు సార్. అది నా పర్సనల్ చెప్పాలంటే ఇలాంటి సోషల్ మీడియాలో వందలాది ఉన్నాయండి. ఎప్పుడు ఇలాంటి కేసు ఎప్పుడు వేయలేదు. వందలాది మంది తిడుతున్నారు, వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు, వందలాది మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఎప్పుడు లేదు పొలిటికల్ విషయంగా తీసుకొచ్చి అమాయకుల్ని వీడి మీద కేసేసి నాన్న ఇబ్బందులు పడుతుంటే ఈరోజు చచ్చిపోతుంటే పైనుంచి కిందకి తీసుకొచ్చాం. మళ్ళీ మనం ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవట్లేదు. పొలిటికల్ గా పోయి అనవసరమైన వీడి మీద కేసులు తీసుకుని ఇప్పుడు తిట్టునోండి వదిలేశారు. ఇప్పుడు వరకు వచ్చి అరెస్ట్ చేయలేదు. తిట్టినోండి దాంట్లో ఉన్న వీడియోలో వదిలేశారు. అమ్మాయికి ఏంటండి ఈయన మాత్రం తీసుకుని స్టేషన్ లో 2 రోజులు కూర్చోబెట్టి ఫోన్ తీసుకున్నారు. న్యాయం ఉంది. ఇప్పుడు మళ్ళీ అసలు ఆ వీడియోలో వీడు తిట్టాడా? వీడు తిట్టలేదు. వేలాది రకాలుగా వీడియోని ఇస్తే చేసుకుంటారు. ముందు వీడియో తిట్టినండి మీరు అరెస్ట్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఆడి మీద ఎఫ్ఐఆర్ వేసుకోండి. షేర్ చేసిన అమ్మాయి కూడా ఇందుకు ఇబ్బంది పడతారు. కేవలం రాజకీయ దృక్పథంతో జరుగుతున్న వ్యవహారం. పలానా పర్సన్ సార్ మీ ఎమ్మెల్యే గారిని తిడుతున్నాడు సార్ అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో వాళ్ళు షేర్ చేయకుండా ఉంటారా? కృష్ణారావు దగ్గరికి ఏమండి మిమ్మల్ని తిట్టాడు అని చెప్పేసి తీసుకుని రాడా? ఎవడనే తీసుకుని రాడా? చెప్పండి ఒక మాట. ఏంటి షేర్? అది షేర్ కదా.